की भारत माता की भारत माता की भारत माता की నమస్కారం పెద్దలందరికీ గ్రామస్తులు ఈ రోజు వచ్చినారు అందరికీ ఈ రోజు మన పెద్ద మనిషి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏంటి పెద్ద ఈ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానమైనటువంటి రోజు అంటే జూన్ 23 1953లో మనకు భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బలిదానం అంటే ఆయన ఈ యొక్క కాశ్మీర్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏప్రిల్ 8 1953లో కాశ్మీర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు జైల్లో పెట్టడం ఆ ప్రభుత్వం జైల్లో పెడితే అక్కడ ఆయనకు సరిగా తిండి తిప్పలు సరిగా లేకపోతే అక్కడే ఆయన జైల్లో పెట్టిన దాంట్లోనే ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన గుర్తుగా ఈరోజు మనం బలిదాన దినోత్సవం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన నంద్యాల జిల్లాలో మన అభిరుచి మధు గారు తర్వాత మాధవ్జీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి మన నవీన్ గారు వడ్డమాని గ్రామము నా పేరు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈయన గురించి చెప్పడం చాలా ఎంతో మనము ఉండాలి. 1906 సంవత్సరం జూలై 6వ తారీఖులో జన్మించినటువంటి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అతి చిన్న వయసులో 33 సంవత్సరాల్లోనే యూనివర్సిటీకి ఛాన్సలర్ అయినాడు. యూనివర్సిటీకి ఛాన్సలర్ కావడము తర్వాత అప్పట్లోనే కేంద్ర మంత్రిగా అంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే కేంద్ర భారీ పరిశ్రమ మంత్రిగా ఉండి తర్వాత లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించి ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి 1952-53లో మళ్ళీ ఎంపీగా గెలిచి భారతదేశం కోసము అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో దో జెండా దో నిషాన్ నైచలేగా అని చెప్పేసి అంటే ఒక దేశంలో 2 ప్రధానులు 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఎంతో చేసి అప్పుడు కాశ్మీర్లోకి వెళ్ళడం జరిగింది. ఆయనకు ఏమి ఒకటి అంటే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయినప్పటికీ పర్మిట్ లేకుండా కాశ్మీర్లోకి వచ్చినారని చెప్పేసి అరెస్ట్ చేసి మే 8వ తారీఖు 1953 సంవత్సరంలో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అదే అరెస్టు ఆయన కాలం చేయడం జరిగింది. ఎప్పుడు ఈ యొక్క జూన్ 23వ తారీఖు 1953లో జరిగింది. అందుకోసమే మనం ఈరోజు బలిదాన దినోత్సవం చేసుకుంటాము. ఆయనకు ఆత్మక శాంతి కలగాలని చెప్పాల్సి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ మన నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ మండలం తరఫున అందరి తరఫున భారత ప్రజలందరి తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం.